ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఈ బిడ్డ ఈ జయప్రద ఫ్రమ్ ఫతేనగర్ మెదక్ జిల్లా. ఈ పాపను దేవుడు నిండారుగా దీవించునుగా. ఈ రోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితంలో, మీ కుటుంబంలో, వ్యక్తిగతంగా, వైవాహికంగా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తమ్ముడు, చెల్లెమ్మ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? మీరు బాగా రాస్తున్నారా? మీరు బాగా రాస్తే దేవుని నామానికి స్తోత్రం. మీరు బాగా రాయకుండా ఎంతో నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారా? మీ హృదయంలో ఒక ఆలోచన, నా స్నేహితుడు ఎంతో బాగా రాసేస్తున్నాడు, నా తోబుట్టుడు మంచిగా ఎగ్జామ్స్ రాసేస్తున్నారు, వారు పాస్ అయిపోతారేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అనే ఆలోచనలో మనం జీవిస్తున్నామా? అంకుల్, ఆంటీ మీ జీవితాల్లో కూడా ఇతర బిడ్డలు, ఇతరుల కుమారులు, కుమార్తెలు ఎంతో మంచిగా సెటిల్ అవుతున్నారు, నా జీవితం ఎందుకు ఇలా అవుతుపోతుందని బాధపడుతున్నారా? అక్కయ్య, అన్నయ్య మీ తోబుట్టులు, మీ స్నేహితులు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా, ప్రేమగా, ఐక్యత ఉంది, కానీ మీ జీవితాల్లో అలా లేదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతో బాధపడుకుంటూ, ఒంటరితనాన్ని మీరు అనుభవించుకుంటూ, మీ బాధ కూడా ఎవరికి చెప్పాలో తెలియక, కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానము రావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి మీ ప్రార్థనని మేము బలపరుస్తాం. ప్రతిరోజు 3 పూటల మీ కొరకు మేము నిత్యము ప్రార్థించి, ప్రతి శనివారం ఉపవాసము చేసుకుంటూ మీరు ఇచ్చిన ప్రార్థన అవసరతల కోసం ఎంతో బాధ్యతగా, ఎంతో భారంతో ప్రార్థించే యేసు అనుచరులు, వారి ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధంగా, విశ్వాసంతో మీరు జీవించాలి. మీ జీవితం అంతా ప్రేమతోని ఉండాలి. దేవుని కృప మీ మీద ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే వీరి జీవితం బాగుంది, వారి జీవితం బాగుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, వారెంతో ఎగ్జామ్స్ బాగా రాసేస్తున్నారు, నేను సరిగ్గా రాయలేకపోతున్నాను అని చెప్పుకుంటూ, బాధపడుకుంటూ సంఘానికి కూడా వెళ్లకుండా మానిపోయారు. ఒకానొక రోజు 3 యవనస్తులు మైదానంలో ఆడుకుంటున్నారంట. వారు ఆడుకుంటున్న తీరుని చూసి ఒక వృద్ధుడు వచ్చి వారిని అడిగారంట, మీరు ఆడుకుంటున్నారు కదా, ఒక రన్నింగ్ రేస్ మీ మధ్య పెట్టాలా, నేను ఎవరు బాగా ఉరుకుతారో చూద్దామా అని అన్నారంట. కానీ ఆ వృద్ధుడు ఒక షరతు పెట్టాడంట. ఏంటిదంటే, నేను 3 గీతలు గీస్తాను, ఆ గీతల మీద ఎవరైతే సరిగ్గా పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర వరకు వస్తారో వారికి నేను బహుమతి ఇస్తాను అని అన్నాడంట. ఆ 3 ఆ రేస్కి సిద్ధపడ్డారంట. మొదటి వాడు గురిని చూస్తూ ఉన్నాడంట. రెండో వాడు వాడి సరిగ్గా ఉన్నానా లేదా అని చూస్తున్నాడంట. మూడో వాడు వీరిద్దరు సరిగ్గా ఉన్నారా లేదా అనేది చూస్తున్నాడంట. రేస్ పెట్టారంట. రేస్ పెట్టాక ఎవరైతే గురిని చూసుకుంటూ పరిగెత్తాడో వాడు విజయము అందుకున్నాడంట. ఈ నా జీవితాల్లో కూడా అంతే. ఇతరుల జీవితం గురించి ఎక్కువగా ఆలోచించి మన గురిని మనము వదులుకుంటున్నాం. లేకపోతే నా జీవితము, నా ఇది, నా అది అనుకుంటా స్వార్థంలో జీవిస్తాం వల్ల కూడా మనం గురిని విస్మయిస్తున్నాం. కానీ మొదటి యవనస్తుడైతే గురి వైపే చూసుకుంటూ పరిగెత్తాడు, సరిగ్గా అతను పరిగెత్తి గురిని అందుకున్నాడు. నా జీవితంలో ఆ గురి కూడా యేసు ప్రభువే. పరలోకము అనే గురిలోకి మనం బయలుదేరాలి. ఆ పరలోకము అనే గురికి మనం చేరాలి అంటే స్ట్రైట్ లైన్లో మనం పరిగెత్తాలి అనే గురి వైపే మనం ఎక్కువగా కేంద్రితమై చూడాలి. మిగతా ఇద్దరు సరిగ్గా పరిగెత్తుతున్నారా లేదా, నేను సరిగ్గా ఉన్నానా లేదా అని మనదే చూసుకుంటుంటే గురిని ఎవరు చూస్తారు? చూడలేం. ఎగ్జామ్స్ రాయలేదా సరిగ్గా, పర్లేదు, ఇంకా కష్టపడండి. మిగతా ఎగ్జామ్స్ అయినా కష్టపడి సరిగ్గా రాయాలి అనే ఆలోచన కలిగి జీవించండి. ఇతరులు బాగుపడిపోతున్నారు, ఇతరులు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి మనం ఎందుకు బాధపడాలి? ఎంత బాగుపడ్డా, ఎంత బాగుపడకపోయినా, నా జీవితం ఎలా ఉన్నా గురు అయిన యేసు ప్రభు వైపు నేను చూస్తే నా జీవితం సరిగ్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అభాగ్యులమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించి ప్రభువా ఈ దినాన్ని చూడగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. కృపామయుడు, కరుణామయుడు, ధవలవర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ఒక నమ్మకం ఉంచి
పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నాయి ప్రభువా. వారితో పాటు మేము కూడా బాధ్యతగా, భారంగా మీ యందు విజ్ఞాపన చేసి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కలిసికట్టుగా ప్రార్థన చేస్తారో మీరు వారి జీవితాల్లో స్వస్థత దయచేస్తారు అని అన్నారు ప్రభువా. ప్రభువా, ఈ ప్రార్థనను మీరు విని మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డ జీవితంలో ఒక స్వస్థత దయచేయమని మేము వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన అవసరతలలో ప్రాముఖ్యంగా కే స్వర్ణ మౌనిక మానసిక స్థితి సరిగ్గా లేదు, మెదడు నరము దెబ్బతిన్నది, ఆ బిడ్డ స్వస్థత కొరతగా. దీప మానసిక స్థితి సరిగ్గా లేదు. శ్రీనివాసరావు విచ్చలవిడిగా త్రాగుతున్నాడు ప్రభువా, ఆ బిడ్డని మీరు ఆ త్రాగుడు వ్యసనాన్ని నుంచి విడుదల దయచేయండి. ఏ జయలక్ష్మి ఆర్థిక సమస్యలతోని. సుశీల హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేదు, ఆ బిడ్డ స్వస్థత కొరకే. ఇజ్రాయెల్ లెగ్ ఆపరేషన్ అయింది, స్వస్థత కొరకే. విజయరాజు త్రాగుడి నుండి విడుదల కొరకే. శామ్యుయల్ మోకాళ్ళు, కాళ్ళు అన్ని నొప్పులు ఉన్నాయి ప్రభువా, ఆ బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. యెహోవా రాఫా, మీరే సంపూర్ణంగా వీరందరినీ మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన ఈ జయప్రద గారు ఫతేనగర్ మెదక్ నుంచి వారిద్దరు కుమార్తెల వివాహము కొరకు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు ప్రభువా. ఆ బిడ్డని ముందుగా ఒక మంచి భార్యలుగా మీరు సిద్ధపరిచి రక్షణానుభవం కలిగిన భర్తలను ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వీరొక్కరు ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యంగా ఏదైనా స్వస్థత కావాలి అంటే మీరే వారికి ఆ స్వస్థత దయచేయండి. అతి ముఖ్యంగా ప్రభువా, వారిని ఆధ్యాత్మికంగా మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాము ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామ్ ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడి నిండారుగా దీవించును గాక. మీలో చాలా మంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు ఇలా పేర్లను చదువుతున్నాం. ఈ పేర్లను మీరు చదివి మేము ఏకీభవిస్తే ఏమి జరుగుతుందని మీలో ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, ఎప్పుడైతే మనం అందరం కలిసి ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తామో స్వస్థతలు జరుగుతాయి. అవును, నా జీవితంలో మనం ఏకమై, ఏక మనసుతోని, ఏక ఆత్మతోని మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనని ఆలకిస్తారు. ఇతరులు కూడా మన కోసం ప్రార్థిస్తారు అనేది మనము మరవకూడదు. ఎగ్జామ్స్ టైం జరుగుతుంది. యవనస్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆందోళనలు ఉండొచ్చు. మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, మిగతా ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు, ఎంతో టఫ్గా వచ్చాయని చెప్పి ఆందోళన పడి నిరాశ నిస్పృహలో చాలామంది ఉండొచ్చు. కానీ మీ కొరకు ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీరు రాసిన ప్రతి ఎగ్జామ్స్ కొరకు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోయినా మిగతా ఎగ్జామ్స్ అయినా మీరు సరిగ్గా రాయాలని, రాసిన ప్రతి ఎగ్జామ్స్లో దేవుని కృపను బట్టి మీరు మంచి మార్క్స్తోని పాస్ కావాలి అని చెప్పి నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను. అంతేకాని నేను ఉపవాస ప్రార్థనలు చేసి మీరు చదవకుండా ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయిపోతారు అనే అపోహలో మీరు ఉండకూడదు. మానవుడు చేయాల్సింది మానవుడు చేయాలి. ఎంత బలంగా, ఎంత కష్టపడి మనం చదివి ఎగ్జామ్స్ రాస్తే దానికి ఫలితం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు పంపించే మీ హాల్ టికెట్ జిరాక్స్ కాపీస్ని, లేకపోతే నాకు SMS కానీ వాట్సాప్ ద్వారా మీరు పంపించే ప్రతి హాల్ టికెట్ని ఏ విధంగా మేము ప్రార్థన చేస్తున్నామో ఒకసారి చూద్దామా? చూశారు కదా, ఎంతో శ్రద్ధగా, బాధ్యతతోని, భారంతోని మీ అన్నగా మీ కొరకు మేము ప్రతిరోజు 3 పూటలు ప్రతి శనివారం ఉపవాసం, నేను మీ ఎగ్జామ్స్ ప్రారంభం నాటి నుంచి అయ్యే వరకు నేను మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను. కాబట్టి బైబిల్లో పెన్ను పెట్టడం, లేకపోతే పెన్నుకి ప్రార్థన చేయడం, ఆ పెన్నుతోనే ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్క్స్తో పాస్ అయిపోతాం అంటే ఒక మూర్ఖత్వంతోనే సమానం. ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యం, దేవునిని మన హృదయంలో ఉంచుకొని ప్రతి యవనస్తుడు 10th కానీ ఇంటర్ కానీ ఏ క్లాస్లో ఉన్నా దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే సరైన కాన్సన్ట్రేషన్తో కష్టపడే గుణాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ గుణం మీకు రావాలి అనే దానికోసమే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అనేది మీరు మరవకండి. నా వాక్య అంశం స్వస్థత కొరకు ఉపవాసం.
ఈ అంశం గురించి మనము ధ్యానించాం. పౌలు గారు ఒక మత ఉన్మాది. ఆయన గురించి మనం ఇది చూసినప్పుడు క్రైస్తవులని సంఘాన్ని ఎంతో నాశనము చేస్తూ వారిని చంపడానికి కూడా వెనకాడని వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఆయన పాత్రగా అన్యజనులకి, రాజులకి, ఇశ్రాయేలు దేశస్థులకి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయనని ఎంచుకున్నాడు. పాపి అయిన పౌలు గారిని దేవుడు ఎంచుకొని ఒక గొప్ప వ్యక్తిగా, నన్ను పోలి నడవండి అనే మాట అనగలిగే ధైర్యాన్ని, విశ్వాస జీవితాన్ని పౌలు గారికి దేవుడు ఇచ్చారు. పౌలు గారి గత జీవితంలో ఆచారాలని, మూఢనమ్మకాల్ని, లేకపోతే వారు మనుషులు సృష్టించిన వాటిని నమ్ముకుంటూ వారు అనుసరించారు. వారి జీవితంలో ఒక అనూహ్యమైన మార్పుని దేవుడు తీసుకొని ఇచ్చారు. స్వతహాగా దేవుడు వారితో మాట్లాడారు. వారిని శారీరకంగా గుడ్డితనంలోకి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే వారి జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చిందో వారు ఉపవాసము చేశారు. దేవుని యందు ప్రార్థించడం ప్రారంభించారు. దేవుడు వారిని శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వారిని దేవుడు స్వస్థపరిచారు. మీరు పౌలు గారి జీవితంలో గమనిస్తే అన్ని రోజుల వరకు దేవుని వ్యతిరేకంగా వారు జీవించారు. యేసు ప్రభు వారిని పేరు వింటే ఏ మార్గం అయితే పరలోకానికి తీసుకొని వెళ్తుందో, ఏ మార్గం అయితే మనకు నిత్య జీవాన్ని ఇస్తుందో ఆ మార్గాన్ని అనుసరించే వారిని అందరినీ హతమార్చడానికి వారు సిద్ధపడ్డారు. కానీ చివరికి ఆ మార్గంలోకి పౌలు గారు వచ్చారు. ఎవరి మీద ఆధారపడకుండా పౌలు గారు ఇన్ని రోజులు జీవించారు. దేవుడి మీద ఆధారపడడం వారు ప్రారంభించారు. ఉపవాసము చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడడం వారు ప్రారంభించారు. నా జీవితాల్లో కూడా గమనించాలి, దేవుడి మీద ఆధారపడనిదే మన జీవితాల్లో మనం ఏమీ చేయలేము అనేది గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు తీసుకొని వస్తాడు, మానవుడు ఏదైనా చేయగలుగుతాడు అనే ఆలోచన తీసుకొస్తాడు. అవును, మానవుడు ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మనతోని ఉంటారో అప్పుడే మానవుడు ఏదైనా చేయగలుగుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే పౌలు గారి విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మార్చేశారు. మనం కానీ ఇక్కడ గమనిస్తే పౌలు గారిని స్వస్థపరచడానికి అనన్యాస్ గారిని దేవుడు ఎంచుకున్నారు. నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళు, అతను అక్కడ నీ కోసం వేచి చూస్తున్నాడు అని అన్నారు. పౌలు గారు మాట వినగానే అనన్యాస్ గారికి ఉన్న భయాన్ని దేవుడికి వ్యక్తపరిచారు. దేవా, పౌలు ఇలాంటి వ్యక్తి, అతని దగ్గరికి నేను వెళ్ళాలా అని అన్నప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చాడు. నేను ఎంచుకున్న పాత్ర పౌలు, నువ్వు వెళ్ళి అతన్ని స్వస్థపరచు అని అన్నారు. అనన్యాస్ గారు ఇంకొక మాట మాట్లాడలేదు. వెంటనే విధేయత చూపెట్టి పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మనం అక్కడ గమనిస్తే అనన్యాస్ గారికి ఉన్న ఆ భయాన్ని దేవుడికి వ్యక్తపరిచారు. దేవుడు ఆ భయాన్ని తొలగించే జవాబు అనన్యాస్ గారికి ఇవ్వగానే అక్కడికి అనన్యాస్ గారు వెళ్ళిపోయారు. నా జీవితాల్లో గమనించండి, ఎప్పుడైనా ఒక టెర్రరిస్ట్ దగ్గరికి, ఒక మత ఉన్మాది దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి, ఆయన కళ్ళ మీద చేతులు పెట్టి మీరు స్వస్థపరచండి అంటే మనం వెళ్తామా? మన భయాలు మనం చెప్తాం. దేవా, అతను టెర్రరిస్ట్, అతను మత ఉన్మాది, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని అన్నప్పటికీ, దేవుడు మనకి జవాబు ఇచ్చినప్పటికీ మనం ఏం చేస్తాం? మనము వెనకాడిపోతాం. దేవుడు మాట కూడా మనం వినం. నా జీవితాల్లో ఆ టెర్రరిస్టులు, మత ఉన్మాది దగ్గరికి ఎందుకు? దేవుడు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ తల్లి దగ్గరికి వెళ్ళు, నీ తోబుట్టుల దగ్గరికి వెళ్ళు, నీ భార్య, నీ భర్త దగ్గరికి వెళ్ళి వారితో నీ సమాధాన పడు అని దేవుడు అంటుంటే మనం వెళ్తామా? మనము మాత్రము వెళ్ళం. మనము కారణాలు చెబుతుంటాం, మనము భయాలు చెబుతుంటాం. అవును, మన జీవితాలు ఎన్ని కారణాలున్నా, ఎన్ని భయాలున్నా అవన్నీ తీరేది దేవుని పరిశుద్ధ పాదాల దగ్గరదే అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాం? దేవుడు అన్న మాట, నువ్వు వెళ్ళి వారితోని సమాధాన పడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు మన జీవితాలు మనము కోల్పోతున్నాం. ఎందుకు అంటే అనన్యాస్ గారి విధేయత అక్కడ మనము చూపెట్టట్లేదు. మన సొంత వారిని మనం క్షమించడానికి, సొంత వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడడానికి మనకెంతో ఇబ్బంది. కానీ ఒక మత ఉన్మాది దగ్గరికి, ఎంతో మందిని హతమారుస్తున్న వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళు అనన్యాస్ అనగానే ఆయన విధేయత చూపెట్టాడు. విశ్వాసముతో పాటు విధేయత అనేది దేవుని హృదయానికి మార్గము అనేది గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో అంతటి విధేయత ఉందా? మనల్ని ఎంత బాధ పెట్టినా, మనల్ని ఎంత హింసించినా, మన హృదయాన్ని విరగొట్టి నలిగించేసినా, మనల్ని ఎంతగా మోసము చేసినా దేవుడు అంటున్న మాట, నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని క్షమించాను, మీరు ఇతరులని ఆ విధంగా క్షమిస్తున్నారా? ఆ క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉందా? అనన్యాస్ గారు చూపెట్టిన విధేయత మన జీవితాల్లో ఉందా? ఎల్లు నీ తల్లిదండ్రులు నిన్ను బాధ పెట్టినా, నువ్వు వారి బాధ పెట్టినా వెళ్ళి వారిని క్షమాపణ అడుగు, వారిని వెళ్ళి ప్రేమించు, వారిని వెళ్ళి నువ్వు హద్దుకో అని దేవుడు అంటుంటే మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. ఈ రోజులలో ఒక యవనస్తుడిగా నాకున్న భారం, నాకున్న బాధ ఏంటిది అంటే,
ఎంతమంది అయితే ఫోన్స్ చేస్తారో, ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు వారు అడుగుతారో, ఎంత బాధాకరమైన విషయం ఏంటిదంటే కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఐక్యత లేదు, కుమారుడు కుమార్తె మాట వినట్లేదు, వివాహము చేసుకున్న భార్య సరిగ్గా ఉండట్లేదు, భర్త సరిగ్గా ఉండట్లేదు, వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేసాయి, మేము విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అని చెప్పి బాధపడుతూ ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు. దేవుడు ఒక కుటుంబంగా మనకి ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఒకరితోని జతపరిచినప్పుడు ఎందుకు మనము వారిని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఒక భర్తగా ఉన్నప్పుడు చెడు వ్యసనాలకి అలవాటైపోతున్నాం? ఎందుకు వైవాహిక సంబంధాలకి మనం అలవాటైపోయి దేవుడు జతపరిచిన, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని, భార్యని, భర్తని మనం ఎందుకు విస్మయించి మనము జీవిస్తున్నాం? ఇలాంటివి చేసేవి, ఇలాంటి ప్రార్థన అవసరతలు ఇచ్చేది అన్యులు కాదు, ప్రాముఖ్యంగా ఇవన్నీ ఇచ్చేది విశ్వాసులే. ఎంత బాధాకరం! ఇలాంటి కుటుంబ పరిస్థితులు మన జీవితాల్లో, వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యల కొరకు, లేకపోతే కట్నాలు సరిగా ఇవ్వట్లేదని వేరైపోవడం, లేకపోతే సంతానము కలగట్లేదని వేరైపోవడం, లేకపోతే అత్తమామలు సరిగ్గా ఉండకుండా కోడల్ని వేధించడం, లేకపోతే కోడలు అత్తమామల్ని వేధించడం, ఈ విధంగా ఉన్న సమస్యలు, హేళన చేస్తూ వారిని ఎంతో కఠినపరుస్తూ వారిని బాధ పెడుతున్న సమస్యల్లో కుటుంబాలు వేరైపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏమి చేయాలి? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే హన్న, ఆమెకి బిడ్డలు లేరు. ఆ ఎలక్నా గారి ఇంకొక భార్య తనని ఎంతో హేళన చేస్తూ, తనని ఎంతో బాధ పెడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మన కుటుంబాలలో కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సంతానము లేదు, కట్నం సరిగ్గా లేదు, లేకపోతే ఇంకో కోడలు బాగుంది, లేకపోతే అత్తామామలు ఫలానా అన్ని సమస్యలు మన జీవితాల్లో ఉన్నప్పుడు హన్న చేసిన పని ఉపవాసము చేసింది. హన్న, మీరు అక్కడ గమనిస్తే అన్న పానాలు హన్న మానివేసింది. మానివేసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం ప్రారంభించింది. నాతో పాటు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖక్రాంతులాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్న జీవితంలో ఉన్న కష్టాలు, ఎంతో హృదయం బరువెక్కిపోయింది, విరిగి నలిగిపోయిన హృదయముతోని తను జీవిస్తుంది. తన కుటుంబంలో ఉన్న పరిస్థితి, హేళనని అవన్నీ తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోలేదు, దేవుడి నుంచి దూరం కాలేదు, నిరాశ నిస్పృహలోకి తను వెళ్ళలేదు, ఉపవాసము చేస్తూ యెహోవా అందు ప్రార్థన చేసింది. నేను నా జీవితంలో గమనించాడు, దేవుడు మన ప్రార్థనను వినడమే కాదు, దేవుడు మన ప్రార్థనకి జవాబు కూడా ఇచ్చే దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంగా, వైవాహికంగా కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడిని నిందించుకుంటూ నిరాశ నిస్పృహకి మనము లొంగకూడదు. దేవుని యందు ఉపవాస ప్రార్థనలు చేయాలి. మన జీవితంలో శారీరక సంబంధాలకి స్వస్థత కావాలి, మన గర్భానికి దేవుడు స్వస్థత ఇవ్వాలి అనగా ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యందు మనము మొర్ర పెట్టాలి. దేవుని యందు మొర్ర పెట్టినప్పుడు దేవుడు చేసిన పని అదే. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. తరువాత వారు ఉదయమందును వేగరమనే లేచి యెహోవాకు తిరిగి రామాలోకి తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎలకానా తన భార్య అయిన హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా ఆమెని జ్ఞాపకము చేసుకొని. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే గాడ్ రిమెంబర్డ్ హర్ ప్రే. దేవుడు హన్నా యొక్క ప్రార్థనని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు నా జీవితాల్లో మనం ఏ ప్రార్థన చేసినా హృదయ పరిశుద్ధతతోని చేస్తే దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఈ టీవీ చూస్తున్న వారు జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మాకు ఇంకా సంతానము కలగట్లేదు, ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మా వైవాహిక జీవితంలో సమాధానం రావట్లేదు, ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ దేవుని యందు విశ్వాసము కలిగిన భర్త అనుకొని ఉన్నాను బ్రదర్, కానీ ఆయన ఎంతో లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ నన్ను వేధిస్తున్నాడు బ్రదర్. వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని చదివే అత్తమామలు ఉన్నారు బ్రదర్, కానీ నన్ను వరకట్నంతో వేధిస్తున్నారు బ్రదర్. ఎలా నాకు ఈ కష్టానికి సమస్య? దేవుడు నన్ను మర్చిపోయాడు బ్రదర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎప్పుడైతే హృదయ పరిశుద్ధతతోని ఉపవాస ప్రార్థన చేసుకొని దేవుడు దగ్గరికి మనం వస్తామో దేవుడు నా ప్రార్థనని జ్ఞాపకము చేసుకుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. దేవుడు మనల్ని మర్చే దేవుడు కాదు. మానవులుగా మనము మర్చిపోతుంటాం. బాధ్యతలు అని చెప్పి, కుటుంబము అని చెప్పి, ఉద్యోగము, చదువులు అని చెప్పి దేవుడిని మనము మర్చిపోతాం. కానీ ఇంకా మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని మరవలేదు. ఇంకా మన ప్రార్థనను ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నా జీవితాల్లో హృదయ పరిశుద్ధత ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. అక్కయ్య, చెల్లెమ్మ, నీ గర్భాన్ని దేవుడు తెరవాలి అనగా,
నీ కుటుంబంలో ఉన్న సమస్యలు దేవుడు తొలగించాలి అనగా ఈరోజే నీ నా జీవితాల్లో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించండి. దేవుడు తప్పనిసరిగా ఎన్ని సంవత్సరాలు వివాహమైనా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి నాకు సంతానము లేదని నువ్వు బాధపడుతున్నా, దేవుడు నీ గర్భాన్ని దేవుడు తప్పనిసరిగా తెరుస్తారు. హన్నా చేసిన ప్రార్థన, హన్నా హృదయ పరిశుద్ధతతోని దేవుడి యందు కన్నీరుతోని మొర్ర పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఆమెని గుర్తు పెట్టుకొని దేవుడు ఆమెకి సంతానము కలిగించాడు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు సంతానాన్ని కలిగిస్తాడు. మీలో చాలా మంది అంటుండొచ్చు, బ్రదర్ మేము ఉపవాసము చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారమే, అయినా ఎందుకు మా జీవితాల్లో కష్టాలు తొలగట్లేదు, అయినా ఎందుకు మా జీవితాల్లో గర్భము కావట్లేదు, అయినా ఎందుకు మా జీవితాలు ఇంతటి సమస్యలు విరిగి నలిగిపోయి ఉన్న భేదాభిప్రాయాలు కుటుంబంగా వైవాహికంగా మా జీవితాల్లో ఉన్నాయి, ఎందుకు ఆర్థికంగా మేము క్షీణించిపోయి ఉన్నాం బ్రదర్ అని మీలో చాలా మంది ప్రశ్నిస్తుండొచ్చు. ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా మాకు జవాబు కలగట్లేదు బ్రదర్ అని అనుకుంటుండొచ్చు. కానీ ఎలాంటి వాటి కొరకు మనం చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉపవాసము చేస్తున్నాం, ఎలాంటి హృదయంతో మనము ఉపవాసము చేస్తున్నాం? నాతో పాటు సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 16-17 ఇక్కడ మనం గమనిస్తే దావీదు గారు దేని కొరకు ఏడుస్తున్నారు? ఆయన పాపము చేశారు, అవునా? బత్షెబాతో పాపము చేసి పాపము ద్వారా వస్తున్న సంతానముకి ఏమి కాకుండా ఉండాలి అని చెప్పి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. వారు ఉపవాసంతో నుండి ప్రార్థన చేస్తున్నారు. మనం కానీ ఆ 22వ వచనంలో గమనిస్తే దావీదు గారికి తెలుసు ఉపవాసములో ఉన్న శక్తి, ఆ ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కృపని చూపెడతారు అని చెప్పి వారు అన్న మాట. కానీ దేవుడు వారిపై కృపని చూపెట్టలేదు. ఎందుకు అనగా వారు ఉపవాస ప్రార్థనలు చేస్తుంది పాపముతో కూడి ఉన్న ఆ దానికోసం వారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అంటే వారి జీవితాల్లో పాపాన్ని వారు ఒప్పుకున్నారు, దేవా నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నారు, కానీ ఆ తప్పు కొనసాగింపబడాలి అనే ఆలోచనలోనే వారు ఉన్నారు. నా జీవితాల్లో మీరు గమనించండి, మనం పాపము చేస్తాం, ఇష్టానుసారంగా తాగేస్తుంటాం, దేవా నన్ను క్షమించండి అని మనం అడుగుతుంటాం, కానీ మనము క్షమాపణ కోరేది ఎందువల్ల? ఆ తాగుడు వల్ల వచ్చిన అనారోగ్యం కోసమే మనం దేవుడి దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడి దగ్గర ఎందుకు క్షమాపణ ఉంది, కానీ దానికి చేసిన పాపానికి ఫలితం ఈ భూలోకంలోనే మనము అనుభవించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ జ్ఞానులు అనే మాట 7 రోజుల వరకు ఆయన ఉపవాసము చేశాడు, 7వ రోజు ఆ బాబు చనిపోయాడు. ఎందుకు అనగా ఎలాంటి వాటి కొరకు మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం? ఈరోజు నా జీవితాల్లో గమనిస్తే గర్భస్రావంతో ఎంతో మంది అక్కలు చెల్లెలు బాధపడుతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? దేవుడి యందు మనం హృదయ పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా? మన ఇంటి వారు ఏదైనా పాపము చేస్తున్నారా? మన భర్త కానీ భార్య కానీ ఏదైనా పాపము చేసిందా? మనం ఏదైనా పాపం చేసామా? హృదయ పరిశుద్ధత లేకుండా మనము ఇంకా జీవిస్తున్నాం. ఎందుకు మన జీవితంలో గర్భస్రావం అనేది కలుగుతుంది అనగా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నేను కూడా దావీదు వలె పాపముతోనే ఉండి నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నేను కూడా పౌలు గారి వలె ఆచారాలనే నేను వెంబడించుకుంటూ నేను జీవిస్తున్నాను, ఇంకా నా జీవితంలో ఆ పాపంతోనే నేను జీవిస్తున్నాను కాబట్టి ఇంకా నాకు మీరు గర్భాన్ని ఇవ్వట్లేదా? ఇంకా నేను పాపంతోనే జీవిస్తున్నాను కాబట్టి నా కుటుంబంలో శాంతి సమాధానం కలగట్లేదా? ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఎప్పుడైతే దావీదు గారు తెలుసుకున్నారు నేను చేసింది పాపం, ఆ పాపము ద్వారా వచ్చిన ఫలితాన్ని కోసమునే నేను దేవుడి యందు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఏమీ లాభము లేదు, పాపము కొనసాగింపకుండా దేవుడు దాన్ని అక్కడే ఆపేశారు. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎప్పుడైతే దావీదు గారు కానీ బత్షెబా గారు కానీ వారు జతపరిచారో దేవుని కృపతోని దేవుని అంగీకారంతోని వారికి కలిగిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించారు. దేవుని నామానికి స్తోత్రం. వారు సొలొమోను అని పేరు పెట్టుకున్నారు, కానీ దేవుడు వారికి వారి సొంత పేరు కూడా దేవుడు వారికి పెట్టుకున్నారు. జెదెద్యా అని దేవుడు సొలొమోనుకి పెట్టారు. దేవుని నామానికి స్తోత్రం అండి. దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదండి. కానీ నా జీవితాల్లో ఆధ్యాత్మిక స్వస్థత కొరకు మనం ప్రాకులాడుతున్నామా? మన జీవితాల్లో ఆ గర్భము తెరవబడాలి, మన కుటుంబంలో ఆ సమస్యలు తొలగిపోవాలి, మన వైవాహిక జీవితంలో ఉన్న వేరుపాటు తొలగిపోవాలి అంటే హన్నాలాగా మనము ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే పాపము కోసము మనం ఇంకా ఉపవాస ప్రార్థనలు దావీదు వలె చేస్తున్నాము? ఆచారాలలో మనము మునిగిపోయి జీవిస్తున్నాం, మూఢ నమ్మకాలలో సొంతంగా సృష్టించుకున్న నమ్మకాలలో మనం ఇంకా జీవిస్తున్నాం. నా జీవితాల్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎందుకు ఆ గర్భస్రావాన్ని అనుమతించాడు, దేవుడు ఎందుకు అది కలిగించారు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? దావీదు గారి జీవితాల్లో దేవుడు ఆ బిడ్డ చనిపోవాలనేది అనుమతించారు, దేవుడు అది కలిగించారు.
ఎందుకనగా దావీదు చేసింది పాపం. ఈరోజు ఇంకా నా జీవితంలో ఆ పాపము ఉంటే ఈరోజే మనం దాన్ని తొలగిస్తాం. దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ అసమాధానాన్ని, అశాంతతని, ఐక్యత లేనితనాన్ని, ఆ ప్రేమ లేనితనాన్ని ఎందుకు అనుమతిస్తున్నారు అనేది ఎప్పుడైనా ప్రశ్నించామా? ఎందుకు దేవుడు ఈ కష్టాలని నా జీవితాల్లో కలిగిస్తున్నారు అనేది ఎప్పుడైనా ప్రశ్నించామా? యోబు గారికి దేవుడు అనుమతించాడు, కానీ రెండింతలా ఆశీర్వదించాడు. యోనా గారికి దేవుడు ఆ అపాయాన్ని కలిగించారు, కానీ దేవుడు ఆయనను రక్షించాడు. ఎందుకనగా నా జీవితం పట్ల దేవుడికి ఇంకా ఉద్దేశం. పాపంలో కొట్టిమిట్టులాడుతూ, ఆచారంలో కొట్టిమిట్టులాడుతున్న పౌలు గారి జీవితం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు పౌలు గారి ఒక పరిశుద్ధ గ్రంథంలో వారు రాసిన ప్రతి పత్రికను ఉంచే ఆ మహిమ, ఆ ఘనత దేవుడు వారికి ఇచ్చారు. అనగా దేవుడి యందు పాప క్షమాపణ బిడ్డకి కలిగింది. కాబట్టి ఈరోజు అలాంటి పాప క్షమాపణ నా జీవితంలో రావాలి. ఈరోజే దేవుడు అడుగుతున్న మాట, నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు చేస్తున్నది తప్పు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు మన గర్భాన్ని స్వస్థపరచాలి, మన అనారోగ్యాన్ని స్వస్థపరచాలి. ఆ గర్భస్రావము నుంచి దేవుడు మనల్ని స్వస్థపరిచి ఒక నూతన బిడ్డని దేవుడు మనకి ఇవ్వాలి. అనగా ఉన్న పాటున ఉన్న చోటు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపాలని మనం ఒప్పుకోవాలి, దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఏ విధంగా అయితే పౌలు గారు 3 రోజులు దేవుడి మీద ఆధారపడి అన్నపానాలు మానేసి ఉపవాసము చేసుకుంటూ ప్రార్థన చేశారు, ఏ విధంగా అయితే హన్న ఉపవాసము చేసుకుంటూ దేవుడి యందు కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనని జ్ఞాపకము చేసుకున్నారు. ఈరోజు నా జీవితాల్లో ఆ హృదయ పరిశుద్ధతని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మనము కూడా ఆ ఉపవాస ప్రార్థనలు కన్నీరుతోని మనము విరిగి నలిగిపోయిన హృదయంతో ఉన్నా పర్వాలేదు, దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆ దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకము చేసుకునే దేవుడు, నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ గర్భాన్ని తెరిసే దేవుడు. గర్భస్రావము అయినా పర్వాలేదు. దావీదు గారికి ఏ విధంగా అయితే సొలొమోను ద్వారా ఆశీర్వది, నా జీవితంలో దేవుడు తప్పనిసరిగా ఒక బిడ్డతోని ఆశీర్వదిస్తాడు. ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా, క్యాన్సర్తోని, డయాబెటీస్తోని, సొరియాసిస్తోని, పక్షవాతంతోని, బ్రెయిన్ క్లాట్స్తోని, ఎలాంటి దానితోనైనా నువ్వు బాధపడుతున్నా, దేవుడు స్వస్థపరిచేది. కానీ ఆ స్వస్థత నా జీవితాల్లో రావాలి, ఆ హృదయ పరిశుద్ధత నా జీవితాల్లో రావాలి అంటే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరొకటి. వచ్చే వారం అంతా మన జీవితాల్లో శారీరకంగా, మానసికంగా స్వస్థతలు ఏమైనా అవసరాలు ఉన్నాయా? అతి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా స్వస్థత మీకు కావాలా? అలాంటి వారు మీ ప్రార్థన అవసరతలని ఈ ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ, ఈ మిషనరీ సంస్థ నిర్వహించి సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారని మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు? దేవుడి మీద భారం వేయొచ్చు కదా. దేవుడి మీద భారము వేశాము కాబట్టి ఇంత బలంగా సువార్త పరిచర్య మేము చేయగలుగుతాం. మీరు వెళ్ళకపోయినా వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహించడం ద్వారా మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి అనేది మీరు మరవకండి. మీరు ఒక్కరు ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయడం ద్వారా మీ ఒక్కరి ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా ఈ యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడి నిండా ఆరుగా దీవించుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension.